గారు మీరు బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటి? అక్కడ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి కాకపోతే నవంబర్ 11 మీకు డెడ్ లైన్ పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఆల్రెడీ సిబిఐ దగ్గర ఉంది కేసు. కేసీఆర్ హరీష్ రావుని అరెస్ట్ చేయండి, ఏసీబీ గవర్నర్ అనుమతి ఇవ్వండి, మేము అరెస్ట్ చేస్తాం కేటీఆర్ని అని చెప్తున్నారు. మీరు ఎందుకు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడైనా అందుకే రక్షిస్తున్నారా? ముఖ్యమంత్రి గారి ఆరోపణలకు ఏం చెప్తారు మీరు? సార్, ముందు మిత్రులు పెద్దలిద్దరికి నమస్కారం. మీకు కూడా కళ్యాణ్ గారు. నేను రేవంత్ రెడ్డి గారి ఆరోపణలు తెలంగాణ ప్రజలను అంటే మభ్యపెట్టడమా, అబద్ధం చెప్పడం, తెలంగాణ ప్రజలను మోసం చేయడమే అంట. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగజారి మాట్లాడుతున్నాడు. నేను అంటున్నా దిగజారే మాట్లాడుతున్నాడు. మొదటి అంశం, మీరు కార్ రేసింగ్ చెప్పారు కాబట్టి చెప్తున్నా. కార్ రేసింగ్ విషయంలో ఇప్పుడు నాకు కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో వినపడలేదు, కానీ రఘునందన్ గారు మాట్లాడిన వినపడింది. కార్ రేసింగ్ విషయంలో మొదలు హైకోర్టుకు ఒక కేసు పోయింది కదా సార్, మీకు కళ్యాణ్ గారు. హైకోర్టు మన గవర్నర్ దగ్గర పోయింది కదా. గవర్నర్ గారు ప్రాసిక్యూట్ చేయడం కోసం పర్మిషన్ ఇచ్చాడు కదా, ఫస్ట్ ఇచ్చేసారు. అవును, అది ఇచ్చాడు కదా. నాకు తెలిసినందుకు ప్రాసిక్యూట్ చేయడం, ప్రాసిక్యూట్ చేయడం అంటే ఏంటి సార్? నాకు అర్థం కాదు. మరి ప్రాసిక్యూట్ చేయడం అంటే అర్థమైంది సార్. మరి అంటే ప్రాసిక్యూట్ చేయడం అంటే విచారించడమా? ప్రాసిక్యూట్ చేయడం అంటే అంటే ఆయన మీద ప్రాసిక్యూట్ చేసి విచారణ చేస్తారు. ప్రాసిక్యూట్ ఇక్కడ విచారణ చేయరు కదా. ఒకసారి గవర్నర్ అనుమతి ఇచ్చినాక ఇంకా మళ్ళీ అనుమతులు అనేటువంటిది ఎక్కడితో కొత్తగా వితండవాదం అని నాకు అనిపించింది. మొదటి. రెండో అంశం కళ్యాణ్ గారు, ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ గవర్నర్ అయినా సరే దేశంలో 3 నెలల తర్వాత గవర్నర్కి పంపించిన 3 నెలల తర్వాత డీమ్డ్ టు బి యాక్సెప్టెడే కదా. అవును, టెక్నికల్ అయితే డీమ్డ్ టు బి యాక్సెప్ట్ అన్నట్టే కదా. మరి గవర్నర్ గారి దగ్గరికి పంపించి 3 నెలల కంటే ఎక్కువ అయిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయకపోతుంది? ఇప్పుడు ఎందుకు కేసు నడిపి ముందు తీసుకపోకపోతుంది? ఇది నా మొదటి ఇది. ఏంటంటే ఇది తెలంగాణ ప్రజలకు మీ ద్వారా తెలియాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు ఎంత అబద్ధాలు మాట్లాడుతారో తెలంగాణ ప్రజల ముందర. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా మాట్లాడిండు. అసలు మాటలతోనే అబద్ధాలతోటే ఆయన మొత్తం రాజకీయ చరిత్రను చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది నా రెండో అంశం, మొదటి అంశం అండి. రెండోది, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాళ్ళు ఎక్కడ కూడా సిబిఐకి ఉత్తరం రాయలేదండి. GOMS 104 1 సెప్టెంబర్ 2025 ఇది డేటెడ్ అండి. దాంట్లో నాలుగు పేరాలు ఉన్నాయి. చదువుకుంటే రేవంత్ రెడ్డి చదువుకోవాలని తెలియదు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. 3rd పేరాలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేము పీసీ ఘోష్ కమిషన్ వేశాము. ఈ ఘోష్ కమిషన్ కొన్ని నిర్ధారించింది. ఈ ఘోష్ కమిషన్ ఆధారంగా మీరు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఈ ప్రాజెక్టులో జరిగినటువంటి నాణ్యతను, మిగతా అంశాలను మీరు పరిశీలించి వాటి మీద ఎంక్వైరీ చేసి ప్రాసిక్యూట్ చేయండి అని చర్యలు తీసుకోండి అని చెప్పిందండి. మీరేమో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మరి ముఖ్యమంత్రి గారికి నేను పదం ఉపయోగిస్తే బాగుండదు. ఇక్కడ మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి, కానీ మరి చదువుకోలేడా మొత్తం అసలు కాళేశ్వరం గురించి తెలుసా తెలియదా నాకు డౌట్. కాళేశ్వరం అంటే మేము మొదటి నుంచి చెప్తున్నాం. రవీంద్రనాథ్ కూడా చెప్తాడు చాలా సందర్భాల్లో. సుందిల్, అన్నారం, మేడిగడ్డలు 3 బ్యారేజ్లు అండి. దాని కింద 13 రిజర్వాయర్స్ ఉన్నాయి. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్, బసవేశ్వర, సంగమేశ్వర, గంధమాల నుంచి మా నల్గొండ జిల్లా వరకు అనేక రిజర్వాయర్స్. అవన్నీ కలిపితే కాళేశ్వరం. ఇవన్నీ కలిపింది కాళేశ్వరం. మరి అటువంటిప్పుడు మీరు మేడిగడ్డ, సుందిల్, అన్నారం ఎందుకు రాశారు సార్? మీరు ఆ 104 GOMS 104లో సిబిఐకి రాస్తున్న ఉత్తరంలో చాలా స్పష్టంగా ఈ 3 ప్రాజెక్టుల గురించే రాశారు. మరి కాళేశ్వరం మెడికల్ వచ్చింది. కాళేశ్వరం అంటే 3 ప్రాజెక్టులు కాదండి. కాళేశ్వరం అనేది పెద్ద మొత్తం ఎంత కలిపి కెనాల్స్, ప్లానింగ్, లైనింగ్ అన్ని కలిపితే కాళేశ్వరం. అంటే మీ ఉద్దేశం ఏంది? రేవంత్ రెడ్డి గారు, మీ ఉద్దేశం ఏంటి? అంటే మీరు ఎవరిని మభ్య పెడుతున్నారు, ఎవరికి అబద్ధం చెప్తున్నారు? తెలంగాణ ప్రజలకు ఇంత మోసం, ఇంత దగా ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నా. నేను ఇంకొక మాట చెప్తాను. నవంబర్ 2023 సెప్టెంబర్లో రాహుల్ గాంధీ గారు కూడా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మహబూబ్నగర్ బహిరంగ సభలు అనుకుంటా. 1,00,00,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డది. మేము కక్కిస్తాం, ప్రతి రూపాయి కూడా కక్కిస్తాం. కక్కియడం ఒకటే కాదు, ఈ వచ్చిన పైసలతోటి ప్రతి పేద కుటుంబానికి 12,000 ఇస్తామన్నారు. మీరు తెలంగాణ గడ్డ మీద రాహుల్ గాంధీ ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేశాడు. 1,00,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే మరి 1 రూపాయినే కక్కించినావు ఇప్పటిదాకా? 1 రూపాయి అంటే కక్కడానికి అంటే నీకు అవకాశం లేదా? అధికారంలోకి వచ్చినావు కదా, నువ్వు ఎందుకు కక్కియలేకపోయినావు?
అంటే నీ అసమర్థత, నీ అబద్ధాల ప్రచారం, నీ అసమర్థత వల్ల, నీ చేతగాంతనం వల్ల, ఇవాళ తెలంగాణ నువ్వు చేసినటువంటి అబద్ధ ప్రచారం వల్ల ఈరోజు నువ్వు చేత కాకుండా నువ్వు అతికిలబడి బీజేపీ మీద ఆరోపణ చేస్తున్నావు. ఇది నా మూడో అంశం. నేను ఇంకొక పాయింట్ చెప్తాను సార్. 1,00,00,000 కోట్ల ఎకరాల కంటే ఎక్కువ భూమిని వీళ్ళు కబ్జా పెట్టారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇది చేశారు, అది చేశారు. ధరణి వల్ల ఇంత నష్టం జరిగింది, పేద రైతుల ధరణి వల్ల నష్టం జరిగిందని అప్పుడు చెప్పారు కదండి. ఇప్పటిదాకా ఒక్క ఎకరం భూమి మీద అసలు గజం భూమి, ఎకరం భూమి సాంతాలు దూరం మేము చాలా సందర్భాల్లో మేమే రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ గుట్టల బేగంపేటలో 58 ఎకరాలు, లేదా మియాపూర్ భూముల విషయంలో అటువంటి భూముల విషయంలో మేమే రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇప్పటిదాకా ఒక గజం భూమిని సంపాదించారా వాపస్? ఒక గజం భూమి ఎక్కడ పోయింది? అంతేందుకు హెట్రోటెక్స్ ఇచ్చిన భూమిని ముందు జీవో రద్దు చేశారు. జీవో ఇచ్చి మీరే ఆరోపణ చేశారు. వేల కోట్ల రూపాయలు ఇట్లా పోయింది, వేల కోట్ల రూపాయలు పోయిందని ఆరోపణ చేశారు కదా. మరి మీరు వచ్చిన తర్వాత ఆ జీవోని రద్దు చేశారు, కొత్త జీవో ఇచ్చారు. దాని వెనకాల ఉన్నటువంటి మతలబేంది మీది, మీ మతలబేంది రేవంత్ రెడ్డి గారు. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి పచ్చబద్దాలు. కాళేశ్వరం విషయంలో కూడా సిబిఐకి డెడ్ లైన్ విధించడం కాదు, ఎలక్షన్ రాజకీయాలనేటువంటి ఒక కుళ్ళు దాంట్లో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ కుళ్ళు రాజకీయాలన్నీ కుళ్ళిపోతారు తప్పిస్తే మీకు ఇంకా ఫ్యూచర్ లేదు. ఈ 5 సంవత్సరాలు ఉంటారా? ఎట్లా జూబ్లీస్ ఎలక్షన్స్ ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఎట్లా దిగిపోతారు. 5 సంవత్సరాలు ఉండరు. కాబట్టి మీరు ఇంకా ఇటువంటి కుళ్ళు రాజకీయాలు ఒక ముఖ్యమంత్రి నిజాలు చెప్పండి. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలే అక్కడ పోటీ చేస్తున్నట్లు వాతావరణం, అక్కడ బీజేపీ ఉనికే లేదనే విమర్శలు బీజేపీకి అక్కడ లేదు అని కైలాష్ గారే చెప్తున్నారు. అయితే ఇది మీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గం. అటు కిషన్ రెడ్డికి ఇది అగ్ని పరీక్ష, రేవంత్ రెడ్డికి మీరే చెప్తున్నారు ఓడిపోతే ఏమైనా జరగచ్చు అని, ఆయనకు అగ్ని పరీక్ష. ఇటు బీఆర్ఎస్ కూడా పార్టీ ఉనికికే అగ్ని పరీక్ష. ఇది ఏంటి అసలు ఇప్పుడు జరుగుతున్న ప్రచారం కానీ అభివృద్ధి కానీ ఇది చెప్పుకోవాల్సిన అవసరం ఉందా, లేదంటే మీ ఇమేజ్ని లేకుంటే మీ పార్టీల భవిష్యత్తు ముఖ్యమా, ప్రజల భవిష్యత్తు కావాలా? సార్ కళ్యాణ్ గారు బీజేపీ ఓడిపోయింది, డిపాజిట్ రాదని మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు అంటే నాకు నేను అజ్ఞానులు అంటాను, నేను అజ్ఞానులే అంటున్నా పదం. ఎందుకంటే చాలా ఎందుకంటున్నా అంటే మీ నాయకు నేను పేరుతో అనలే, కాంగ్రెస్ నాయకులే అన్నా. నేను మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ క్యాండిడేట్లు వచ్చినాయి, బీజేపీ క్యాండిడేట్లు వచ్చినాయండి. మన అంతకుముందు 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరికైనా నోట్లు వచ్చినాయండి? అవును, ఎవరికైనా వచ్చినాయి. 2014 పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరికైనా భారతీయ జనతా పార్టీ నోరు ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు కూర్చున్నాడు. నువ్వు మాట్లాడినప్పుడు నోరు మూసుకొని కూర్చున్నా. ప్లీజ్ ఆగండి, వీళ్ళు ఆగండి, మిమ్మల్ని మాట్లాడతలేదు. ఇది మంచిది కాదు, మర్యాద కాదు, మర్యాద కాదు. ఇది ప్రచారం చేస్తున్నారు, మీరు రా చూపిస్తా. అరే నీకెందుకే ఆగుదేరా కైలాష్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు అరుస్తున్నాడు అంత అర్థం కాదు, లొల్లులు పెట్టుకుంటా. చెప్పండి చెప్పండి. కళ్యాణ్ గారు నేను ఒకటే మాట చెప్తున్నాను, మన పార్లమెంట్ చదువుకున్నాడు, నేను ఒక ఆరోపణ చేసిన ఆరోపణకు నీ సమాధానం చెప్పు. చేతనైతే ఈ చేత కాదు, మళ్ళీ మీరేమో బీఆర్ఎస్ కు అమ్ముడు పోతారు. అప్పుడు పార్లమెంట్ ఎన్నికలేమో ఆయన అవయవదానం చేసి ఆయన మాట్లాడతలేనా? అజ్ఞానం గురించి మాట్లాడుతున్నావు, నువ్వు జ్ఞానం అయితే మాట్లాడుతున్నావు. కొంచెం ఆగాలి, అజ్ఞానం గురించి మాట్లాడుతున్నావు. ఆగాలి, స్పందించే తీరు గానే కాదు, చెప్పండి. ఇది గానే కాదు. ఆరోపణ చేసినప్పుడు దానికి సమాధానం ఆగండి మీరు. ప్రకాష్ రెడ్డి గారు వ్యక్తిగత ఆరోపణలు చెప్పండి. సార్ కళ్యాణ్ గారు నేను వ్యక్తిగత ఆరోపణలు ఎవరి మీద చేయట్లేదు. నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నా, ఎలక్షన్ రిజల్ట్స్ మీ ముందు ఉన్నాయి. కళ్యాణ్ గారు 2014లో అసెంబ్లీకి ఎవరికి వేశారు, పార్లమెంట్కి వేశారు. 2018లో అసెంబ్లీకి ఎవరికి వేశారు, 19లో పార్లమెంట్కి ఎవరికి వేశారు. 23 అసెంబ్లీలు ఎవరికి వేశారు, 24 పార్లమెంట్లో ఎవరికి వేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో మాకు 7,000 ఓట్లు వచ్చినాయి సార్. 7,000 ఓట్లే జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో. అదే పార్లమెంట్కి వచ్చేసరికి మాకు 70,000 ఓట్లు వచ్చినాయి. అంటే ప్రజలకు విచక్షణ లేదా
అంటే బీఆర్ఎస్ కట్టగట్టుకున్న ఓట్లు బీజేపీకి పడ్డాయని మా ఆరోపణ చేయడం ఎంతవరకు కరెక్టో అర్థం చేసుకోవాలని చెప్పదలుచుకున్నా. ప్రజలు విచక్షణతో ఓటేస్తారు. అసెంబ్లీకి ఎవరికి వెళ్ళినా వాళ్ళకు ఓటేశారు, పార్లమెంట్కి ఎవరికి వెళ్ళినా వాళ్ళకు ఓటేశారు. ఎస్, అసెంబ్లీలో మాకు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, బీఆర్ఎస్ ఓటేశారు. అయితే మరి బీఆర్ఎస్ ఓట్లు మీకు పడ్డట పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మీకెందుకు లీడ్ వచ్చింది? మీకెందుకు లీడ్ వచ్చింది? అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కు 18,000 తక్కువ వచ్చింది. ఇది అందుకోసమనే నేను ఒకటే 2 పాయింట్లు ముగిస్తా కళ్యాణ్ గారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఒక మాట మాట్లాడు, తప్పుడు మాట రాజ్యాంగ విరుద్ధంగా. ముస్లింలు ఉన్నారంటే కాంగ్రెస్ వాళ్ళనే ఉన్నారు అన్నాడు. ఇది మొదటి అంశం. మతవాదంతో మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం. పుస్తకం పట్టుకొని తిరగడం కాదు, పుస్తకాన్ని చేతులు చూపుకొని తిరగడం కాదు. ఇటువంటి మతోన్మాదపు ముఖ్యమంత్రులు, మతోన్మాదపు వ్యక్తులతో కలిసినటువంటి మతోన్మాద ముఖ్యమంత్రి రేవంత్ ఖాన్ అంటున్నా. ఇప్పుడు నేను ఇదే భాష మాట్లాడుతున్నా. అందుకోసం ఈ తప్పు ఎందుకు చేస్తుండే తెలుసా? ఈ ప్రయత్నం ఓడిపోతున్న భయానికి, ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారన్న భయానికి బీజేపీకి బీఆర్ఎస్ కట్టగడితే ముస్లింలకి బీజేపీకి బీఆర్ఎస్కి వేయరు, మాకేస్తారనేటువంటి ఒక సంకుచిత రాజకీయాలు, మత రాజకీయాలు, దుర్మార్గపు సంకుచిత రాజకీయాలు దిగజారొద్దు. ఒక అసెంబ్లీ సీటు వల్ల ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు. ఒక అసెంబ్లీ సీట్ తోటి బీఆర్ఎస్ అధికారులకు రాదు. కానీ సంకుచితమైన ప్రాంతీయవాదాన్ని, మతవాదాన్ని, కులవాదాన్ని, భాషావాదాన్ని ఈ దేశంలో రెచ్చగొట్టి ఈ అన్ని రంగాల మీద వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ, రేవంత్ ఖాన్, రాహుల్ ఖాన్ అంటున్నా, వీళ్ళిద్దరు ముస్లిం మతోన్మాదం పేరుతో ఎంఐఎంతో కొమ్ము కాసి ఎంఐఎం దగ్గర తీసుకొని కబ్రస్థానం చేస్తడం కోసం, కబ్రస్థానాలు మసీదుల కోసం రేవంత్ ఖాన్ చేస్తున్నటువంటి